అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అంటూ పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యులు వారు అందించినటువంటి ఒక సుమధురమైన సంకీర్తనను నేర్చుకోబోతున్నాం. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా కాపాడుకుంటారో అదేవిధంగా ఈ సమస్త జగత్తుకు తండ్రి అయినటువంటి ఆ స్వామి పరమాత్మ తన భక్తులందరికీ జీవులందరికీ కూడా అంగరక్ష, జీవరక్ష, సర్వరక్ష అంటూ అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో ఆ స్వామి తన భక్తుల పట్ల చూపే ప్రేమను, అనురాగాన్ని చాలా హృదయంగా వర్ణించారు. ఇంకొక ప్రత్యేకత ఈ సంకీర్తనలో ఏమిటంటే పంచభూతాలకు అన్వయం చేస్తూ ఈ కీర్తన రచించారు అన్నమయ్య. అంటే పంచభూతాలు అంటే మనందరికీ తెలుసు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ పంచభూతాలను సృష్టించింది ఆ పరమాత్మే, ఈ పంచభూతాలను నడిపించేది ఆ పరమాత్మే, ఈ పంచభూతాల ద్వారా మనల్ని రక్షించేది ఆ పరమాత్మే, ఈ పంచభూతాల ద్వారా శిక్షించేది కూడా ఆ పరమాత్మే. ఎవరైతే మంచి మనస్సుతో ఇతరులకు హాని చేయకుండా, అపకారం చేయకుండా తమ పనిని తాము చిత్తశుద్ధితో చేసుకుంటూ పోతారో, ఎవరైతే నిండైన మనస్సుతో ఆ స్వామిని, పరమాత్మని మనస్ఫూర్తిగా నమ్ముతారో, కొలుస్తారో, పూజిస్తారో అటువంటి వారిని ఆ పంచభూతాల నుండి కలిగే విపత్తుల నుండి, ప్రమాదాల నుండి రక్షించడమే కాకుండా ఆ పంచభూతాల రూపంలో నిండి ఉన్న ఆ పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందు ఎల్లవేళలా ఎల్లప్పుడూ మనల్ని అందరినీ కూడా ఆ పంచభూతాల ద్వారా రక్షగా ఉండి మనల్ని కాపాడి ముందుకు నడిపిస్తాడు అనే గొప్ప సత్యాన్ని, పరమార్థాన్ని అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో మనకు అందించారు. ఈ కీర్తనలోని సాహిత్యానికి తగినట్లుగా ఎంతో రమణీయంగా, భావబంధురంగా స్వరపరిచిన వారు ప్రముఖ సంగీత విద్వాంసులు అభినవ అన్నమయ్య. ఆయన ఇక్కడున్నంతకాలం ఆయన గానామృతంతో మనల్ని ఆనందింపచేసి ఇప్పుడు ఆ స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆ స్వామికి తన గానాన్ని వినిపిస్తున్నటువంటి మహానుభావులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ పాటను స్వరపరిచారు. ఈ పాట ఆనంద భైరవి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం ఈ సంకీర్తనను ఏ అంటే 6 శృతులు నేర్చుకోబోతున్నాం. ఈ సంకీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ఈ సంకీర్తన ప్రత్యేకత ఏమిటంటే చాలా సులభంగా, అంటే సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ సంగతులు లేకుండా చక్కగా సాహిత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ పాడుకోవడానికి వీలుగా ఉండేట్లు ఈ పాటను స్వరపరిచారు గరిమెళ్ళ గారు. ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. ఆది మూలమే మాకు అంగరక్ష. ఆది మూలం, సమస్త చరాచర సృష్టికి మూల కారణమైనవాడు, సకల సృష్టిని సృష్టించినవాడు అయిన పరమాత్మ ఆ స్వామి శ్రీమన్నారాయణుడే మాకు అంగరక్ష, మా శరీరానికి రక్షణ. శ్రీదేవుడే మాకు జీవరక్ష. శ్రీదేవుడు లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఆ విష్ణుమూర్తే మాకు జీవరక్ష, మా ప్రాణాలకు రక్షణ. మన శరీరాన్ని, ప్రాణాలను అన్నింటినీ ఎల్లవేళలా కాపాడి రక్షించే సకల సర్వ జగత్ రక్షకుడు ఆ శ్రీమన్నారాయణుడు అంటున్నారు ఈ పల్లవిలో. ఆది మూలమే మాకు, ఆది మూలమే మాకు అంగరక్ష, అంగరక్ష. ఆది మూలమే మాకు, ఆది మూలమే మాకు అంగరక్ష, అంగరక్ష. శ్రీదేవుడే మాకు, శ్రీదేవుడే మాకు జీవరక్ష, జీవరక్ష. ఆది మూలమే మాకు, ఆది మూలమే మాకు ఆది ఆది మూలమే, మూలమే
ఆదిమూలమే ఆదిమూలమే మాకు మాకు ఆదిమూలమే మాకు ఆదిమూలమే మాకు అంగరక్ష అంగరక్ష అంగ అంగ రక్ష. రక్ష ఆ రక్షలో క్షాని చూసారా? రక్ష రక్ష అంగరక్ష అంగరక్ష శ్రీదేవుడే మాకు శ్రీదేవుడే మాకు అంటే శ్రీదేవు శ్రీదేవు డే డే మాకు మాకు శ్రీదేవుడే శ్రీదేవుడే మాకు. మాకు దాన్ని మనం జాయిన్ చేయాలి. శ్రీదేవుడే మాకు శ్రీదేవుడే మాకు జీవరక్ష జీవరక్ష ఆదిమూలమే మాకు ఆదిమూలమే మాకు అంగరక్ష అంగరక్ష శ్రీదేవుడే మాకు శ్రీదేవుడే మాకు జీవరక్ష. జీవరక్ష ఇది మొదటి సంగతి. అంటే మొదటి సంగతిని ఒకసారి పాడుతాం. ఇక రెండవసారి పాడేటప్పుడు ఆదిమూలమే ఆదిమూలమే అంటే ఆని అలా పై నుంచి పాడాలి. ఆదిమూలమే ఆదిమూలమే మాకు మాకు అంగరక్ష అంగరక్ష క్షా దగ్గర కూడా ఆ సంగతిని కొంచెం నొక్కి సస్టైన్ చేయాలి. అంగరక్ష అంగరక్ష శ్రీదేవుడే మాకు. ఇక్కడ రెండోసారి ఈ శ్రీదేవుడే దగ్గర ఇలా పైనుంచి ఒక సంగతి పాడదాం. శ్రీదేవుడే మాకు శ్రీదేవుడే మాకు శ్రీదేవు శ్రీదేవు అంటే పారిసాని పారిసాని శ్రీదేవు శ్రీదేవు రిసనిద పమా రిసనిద పమ డే మాకు డే మాకు పారిసాని రిసనిద పమా పారిసాని రిసనిద పమా శ్రీదేవుడే మాకు శ్రీదేవుడే మాకు జీవరక్ష. జీవరక్ష ఇది రెండవ సంగతి. ఆదిమూలమే మాకు ఆదిమూలమే మాకు అంగరక్ష అంగరక్ష శ్రీదేవుడే మాకు శ్రీదేవుడే మాకు జీవరక్ష. జీవరక్ష ఇలా 2 సార్లు పల్లవిని పాడిన తర్వాత ఈ జీవరక్ష ఏ ట్యూన్లో పాడామో అదే ట్యూన్లో మాకు అంగరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు జీవరక్ష ఇలా మాకు అంగరక్ష మాకు జీవరక్ష అని పాడాలి. ఇదే లైన్స్ని మళ్ళీ కొంచెం స్థాయి ట్యూన్ మార్చి మాకు అంగరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు జీవరక్ష
మాకు అంగరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు జీవరక్ష. ఇలా పల్లవిని ఆపాలి. మనం నేర్చుకోవడం కోసం కొద్దిగా టెంపో స్లోగా పాడుతున్నాం. మీకు పాడడం వచ్చేసాక కొంచెం ఫాస్ట్గా పాడండి. ఇప్పుడు మనం ఈ రిపిటేషన్స్, ఆ అంగరక్ష ఎన్నిసార్లు అనాలి, జీవరక్ష ఎన్నిసార్లు అనాలి, ఇవన్నీ కూడా పల్లవిని ఒకసారి కలిపి పాడుకుందాం. ఆది మూలమే మాకు అంగరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష. మొదటి చరణం. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. భూమిదేవి పతి అయిన ఆ భూదేవికి నాథుడైన పురుషోత్తముడైన ఆ విష్ణుమూర్తే మాకు భూమిపై ఏడనున్న, మేము భూమి మీద ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ విధంగా ఉన్నా కూడా భూమి రక్ష. ఈ భూమికి రక్షణగా ఉన్నవాడు ఆ స్వామి. అంటే భూమిని ఒక క్రమంలో నడిపిస్తూ ఈ సృష్టిని రక్షిస్తున్నవాడు ఆ శ్రీమన్నారాయణుడు. అలాగే భూమి రూపంలో వచ్చే ప్రమాదాలు, అంటే భూకంపాల లాంటి భూమి రూపంలో వచ్చే ప్రమాదాల నుండి మనల్ని రక్షించేవాడు కూడా ఆ శ్రీహరే అంటున్నారు ఇక్కడ. ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. ఆమని అంటే సమృద్ధిగా ఉండడం, జలధిశాయి అంటే సముద్రంలో పవళించేవాడు. సమృద్ధిగా ఉన్నటువంటి ఆ పాలకడలిలో శేషతల్పం మీద శయనించే ఆ దేవాది దేవుడే మాకు సామీప్యమందున్న, దగ్గరగా ఉన్న, అలా పిలవగానే పలికేటటువంటి జలరక్ష, జలరక్షకుడు. అంటే ఈ నీటి రూపంలో ఈ సృష్టిని రక్షించేవాడు. అలాగే నీటి నుండి మనకు కలిగే ప్రమాదాల నుంచి మనల్ని రక్షించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు అంటూ ఈ చరణంలో పంచభూతాలలోని నీరు, భూమి, ఈ రెండింటికి కూడా రక్షకుడు ఆ స్వామి అంటూ భూమి రక్ష, జలరక్ష అంటూ ఆ స్వామిని కొనియాడారు అన్నమాచార్యుల వారు ఈ చరణంలో. పల్లవి ఏ విధంగా స్టార్ట్ అయిందో ఇంచుమించుగా చరణం కూడా అదే ట్యూన్లో ఉంటుంది. భూమిదేవి భూమిదేవి పతి అయిన పతి అయిన పురుషోత్తముడే పురుషోత్తముడే మాకు భూమిపై మాకు భూమిపై ఏడనున్నా ఏడనున్న భూమి రక్ష భూమి రక్ష భూమిదేవి పతి అయిన భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్నా మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష భూమి రక్ష. ఆ క్షా దగ్గర చూసారా గమకం? భూమి రక్ష భూమి రక్ష భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. ఈ లైన్ని 2 సార్లు పాడతాం. 2 సార్లు కూడా సేమ్ ఒకేలాగా పాడతాం. కాకపోతే ఆ భూమిదేవి స్టార్ట్ చేసేటప్పుడు రెండోసారి ఇందాక మనం ఆది మూలమేలో ఆని ఎలా పైనుంచి పాడామో ఇక్కడ కూడా భూమిదేవి భూమిదేవి
భూమిదేవి ఆ సెకండ్ రిపిటేషన్లో ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే. మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. ఆమని జలధిశాయి ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు. అయిన దేవుడే మాకు సామీప్యమందున్న సామీప్యమందున్న జలరక్ష. జలరక్ష. ఆమని ఆమని ఆ అని కరెక్ట్గా ఆమని ఆమని జలధిశాయి జలధిశాయి ఆమని జలధిశాయి ఆమని జలధిశాయి అయిన అయిన దేవుడే మాకు. దేవుడే మాకు అయిన దేవుడే మాకు అయిన దేవుడే మాకు సామీప్య. సామీప్య ఆ మీని క్రింది నుంచి సామీప్యమందున్న సామీప్యమందున్న జలరక్ష. జలరక్ష. ఇక రెండోసారి ఆమని. ఆమని మొదటిసారి ఏమన్నాం ఆమని అన్నాం. ఇక్కడ చిన్న వేరియేషన్ ఆమని అంటే ఆ ట్విస్ట్ కొంచెం ఆమని ఆమని జలధిశాయి జలధిశాయి అయిన దేవుడే మాకు. అయిన దేవుడే మాకు సామీప్యమందున్న సామీప్యమందున్న జలరక్ష. జలరక్ష. ఇలా 2 సార్లు ఈ లైన్ని పాడాలి. సేమ్ మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 సార్లు కూడా. ఆమని దగ్గరే చిన్న చేంజ్. ఇలా 2 సార్లు పాడాక జలరక్ష. జలరక్ష. మాకు భూమి రక్ష. మాకు భూమి రక్ష. మాకు జలరక్ష. మాకు జలరక్ష. ఇలా మాకు భూమి రక్ష మాకు జలరక్ష అంటూ ఆ రక్షని పాడితే బాగుంటుంది. ఇలా పాడిన తర్వాత ఆది మూలమే మాకు అంగరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష. మాకు అంగరక్ష. మాకు జీవరక్ష. మాకు జీవరక్ష. మాకు అంగరక్ష. మాకు అంగరక్ష. మాకు జీవరక్ష. మాకు జీవరక్ష. ఇలా పల్లవిలో మొదటి సంగతి ఉంది కదా, సింపుల్గా పాడేది. అది పాడి ఆ అంగరక్ష జీవరక్ష అంటూ పల్లవిని ఎలా ఎండ్ చేసాం అదే ఇక్కడ పాడితే మొదటి చరణం తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా తాళంతో రిపిటేషన్స్తో కలిపి పాడుకుందాం. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. ఆమని
సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, మాకు భూమి రక్ష, మాకు జలరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. రెండవ చరణం. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆ యములు తాకకుండా అగ్నిరక్ష. మ్రోయుచు వేద మంత్రములు మారుమ్రోగుచుండగా అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే, అగ్నిలో యజ్ఞమూర్తిగా అగ్ని స్వరూపునిగా నిండి ఉన్న దేవుడే ఆ పరమాత్మే ఆ యములు తాకకుండా అగ్నిరక్ష. మనకు మన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఆ అగ్ని నుండి రక్షించేవాడు, ఆ అగ్ని రూపంలో ఈ సృష్టిని కాపాడేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష. వాయుసుతుడు అంటే ఆంజనేయ స్వామి, వనజనాభుడు అంటే పద్మము నాభియందు కలిగినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆంజనేయుణ్ణి పాలించిన ఆ పద్మనాభుడే మాకు ఆ వాయువు నుండి ఎటువంటి కష్టం ప్రమాదం కలగకుండా చూసుకునే వాయురక్ష. వాయువు రూపంలో ఈ సృష్టిని నడిపించి పోషించేవాడు కూడా ఆ శ్రీహరే అంటూ ఈ చరణంలో పంచభూతాలలోని అగ్ని, వాయువు అంటే నిప్పు, గాలి, ఈ రెండిటికీ కూడా రక్ష ఆ స్వామి అంటున్నారు అన్నమాచారుల వారు. మ్రోయుచు అగ్నిలో అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే, యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా ఆయములు తాకకుండా అగ్నిరక్ష, అగ్నిరక్ష. మ్రోయుచు మ్రోయుచు అగ్నిలో అగ్నిలో యజ్ఞ యజ్ఞమూర్తి మూర్తి అయిన దేవుడే దేవుడే ఆయములు ఆయములు తాకకుండా తాకకుండా అగ్నిరక్ష, అగ్నిరక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే, మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా ఆయములు తాకకుండా అగ్నిరక్ష, అగ్నిరక్ష. ఇక రెండోసారి మ్రోయుచు 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 అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే, మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష, ఆయములు తాకకుండా అగ్నిరక్ష. వాయుసుతు నేలినట్టి వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయువందు కందకుండా వాయురక్ష, వాయురక్ష. వాయుసుతు నేలినట్టి వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయువందు కందకుండా వాయురక్ష, వాయురక్ష. వాయుసుతు నేలి
నేలినట్టి వనజనాభుడే మాకు వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష వాయువందు కందకుండా వాయురక్ష మాకు అగ్నిరక్ష మాకు అగ్నిరక్ష మాకు వాయురక్ష మాకు వాయురక్ష ఆది మూలమే మాకు అంగరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు జీవరక్ష ఇలా రెండో చరణం తర్వాత ఆది మూలమేలో రెండో సంగతి పాడాం కదా, అది పాడి ఎండ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండో చరణాన్ని కూడా కలిపి పాడదాం. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష మాకు అగ్నిరక్ష మాకు వాయురక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష. చివరి చరణం. పాదమాకసమునకు పారజాచే విష్ణువే గాదిలి అయి మాకు ఆకాశ రక్ష. వామనావతారంలో తన పాదాన్ని ఆకాశం వరకు జాచి ఏమాత్రం సందేహం లేకుండా సందు లేకుండా ఆకాశాన్నంతా కప్పివేసిన త్రివిక్రముడు గాదిలి అయి మాకు ఎంతో ఇష్టమైనవాడు, మాకు ఆకాశ రక్ష. అటువంటి ఆ స్వామి ఆకాశం వలన కానీ దానిపై తిరిగే ఖగోళ పదార్థాలు వేటి వలన కానీ మనకు ఎటువంటి ప్రమాదం ఆపద లేకుండా రాకుండా రక్షించేవాడు. సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష. శ్రీ వెంకటాద్రిపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు సర్వేశ్వరేశ్వరుడే సర్వము సాధించగలిగినవాడు, అంతటినీ సాధించేవాడు. సాదరము మీరినట్టి అంటే ఆదరపూర్వకంగా ప్రేమగా అభిమానంగా తన భక్తులందరికీ కూడా సర్వరక్షగా నిలిచేవాడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరి వైకుంఠాధిపతి అంటున్నారు ఈ చరణంలో. ఈ విధంగా అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో ఆ శ్రీమన్నారాయణుడే సకల లోకాలకు సకల ప్రాణులకు సమస్త పంచభూతాలకు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ వీటన్నిటి రూపంలో సృష్టిని కాపాడుతూ వీటన్నిటి నుండి కలిగే ప్రమాదాల నుండి అంటే పంచభూతాల నుండి మనకు కలిగే ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తాడు ఆ స్వామి అంటున్నారు. పాదమాకసమునకు పాదమాకసమునకు పారజాచే
పారజాచె విష్ణువే పారజాచె విష్ణువే గాదిలియై మాకు గాలియై మాకు ఆకాశ రక్ష ఆకాశ రక్ష పాదమాక పాదమాక సమునకు సమునకు పాదమాక సమునకు పాదమాక సమునకు పారజాచె పారజాచె విష్ణువే విష్ణువే గాదిలియై గాదిలియై మాకు మాకు ఆకాశ రక్ష ఆకాశ రక్ష పాదమాక సమునకు పారజాచె విష్ణువే పాదమాక సమునకు పారజాచె విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష గాదిలియై మాకు ఆకాశ రక్ష పాదమాక సమునకు రెండోసారి పాడినప్పుడు పా నుంచి అలా పై నుంచి పాడాలి. పాదమాక సమునకు పాదమాక సమునకు పారజాచె విష్ణువే పారజాచె విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష గాదిలియై మాకు ఆకాశ రక్ష సాధించి వెంకటాద్రి సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడి మాకు ఇలా ఇక్కడ మాకు అంటూ రాగంలో నిలుపుదాం. సాధించి సాధించి వెంకటాద్రి వెంకటాద్రి సర్వేశ్వరుడే సర్వేశ్వరుడే మాకు మాకు సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు ఇలా ఆపిన తర్వాత రెండోసారి సస్టైన్ లేకుండా సాధించి వెంకటాద్రి సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సాదరము మీరినట్టి సర్వరక్ష సర్వరక్ష సాధించి వెంకటాద్రి సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సాదరము మీరినట్టి సర్వరక్ష సర్వరక్ష సాధించి వెంకటాద్రి సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సాదరము మీరినట్టి సర్వరక్ష సర్వరక్ష ఆకాశ రక్ష ఆకాశ రక్ష మాకు సర్వరక్ష మాకు సర్వరక్ష ఇది చివరి చరణం. ఇప్పుడు ఈ చివరి చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడదాం. పాదమాక సమునకు పారజాచె విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష పాదమాక సమునకు పారజాచె విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష
సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష ఆకాశ రక్ష మాకు సర్వరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు సర్వరక్ష. ఇలా మూడో చరణం పాడాక మొత్తం పల్లవి అన్ని సంగతులు పాడి చివరిలో మాకు అంగరక్ష మాకు జీవరక్ష ఇది కూడా 2 సార్లు పాడాక స్లోగా మాకు సర్వరక్ష సర్వరక్ష పాడండి మాకు సర్వరక్ష. ఇలా పాటని ఎండ్ చేయాలి. ఎంత బాగుందో కదా ఈ సాహిత్యం సంగీతం కూడా. వింటుంటే ఆ స్వామి నిజంగానే మనకు రక్షగా తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ కీర్తన పాడుకుంటున్నంతసేపు వింటున్నంతసేపు కూడా. మీ అందరికీ కూడా ఈ కీర్తనని వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి భావన కలిగిందో మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో ఈ పాట మొత్తం కూడా మనం కలిపి పాడుకుందాం. ఇక తరువాతి వీడియోలో ఈ మొత్తం పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.